గొడ్డలిపాటి ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి పునాదులు వేసింది. ఆ పునాది ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు రాజకీయ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద పిచ్చి విశ్లేషణ చేయించి బొక్కబార్లా పడిన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ రియలైజ్ అయ్యి అక్కడ పోలీస్ కేసులు పడ్డ తర్వాత బేషరత్తుగా వ్యాఖ్యలని విరమించుకున్నా అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాచిక పనలేదని తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా మళ్ళీ పెద్ద డ్రామా ఆడిచ్చాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణలో పోలీసులతో ముచ్చటిస్తున్న విజువల్స్ తీసుకొచ్చి ఆంధ్రాలో, తెలంగాణలో ఆ విజువల్స్ అన్ని సాక్షి ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వైరల్ చేయించి ఆంధ్ర పోలీసులు తెలంగాణలోకి వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేశారు. మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరం ఈ విష ప్రచారం చేసినందుకు ఎక్కడ కేసు పడుతుందో అని రియలైజ్ అయ్యి ప్రొఫెసర్ నాగేశ్వర బయటకు వచ్చి ఆంధ్ర పోలీసులు ఎక్కడా కూడా నన్ను సంప్రదించలేదు, నాకు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొక్కబార్లు పడ్డాడని తెలిసి మళ్ళీ అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా ఇంకొక పాచికేసాడు. ఎలా అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న జర్నలిస్ట్ ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో అక్కడ కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన బూతులు తిట్టేచ్చే ప్రయత్నం చేశారు. ఆంధ్ర వాళ్ళని ఇష్టం వచ్చిన హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలు తెలంగాణ నుంచి తీసి అవతల పడేస్తాము, ఆంధ్ర పంపించేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ, జనసేన కానీ, టీడీపీ వాళ్ళు కానీ రెచ్చిపోయి ఏదో గొడవకు దిగితే ఆ గొడవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్యలో, ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చిత్రీకరించడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక విషయం ఆలోచన చేయండి. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూటమి పార్టీ మీద చేసిన విశ్లేషణకి ఆయన బేషరత్తుగా వెనక్కి తీసుకుంటే ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందనే విషయం ఒకటి ఆలోచించింది. ప్రెస్ మీట్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ తో కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళే అందరూ కూడా. ఎక్కడ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఆ ప్రెస్ మీట్ లో ప్రొఫెసర్